జేసీ గారు అందరం పంచాయతీరాజ్ ఇంజనీర్స్ ఏఈడీలు అందరం కూడా వచ్చి ఇక్కడ డబల్ బెడ్రూమ్లో కన్స్ట్రక్షన్ ఏ స్థాయిలో ఆగిపోయిందనేది చూడడానికి వచ్చాం. సరే, అది ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఆ టాస్క్ పెద్దది, దాన్ని ఎట్లా చేయాలి. 444 మంది లబ్ధిదారులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి అలాట్మెంట్ కూడా అంతకుముందు ఇచ్చిండ్రు, పాత గవర్నమెంట్లో అలాట్మెంట్ చేసిండ్రు. సరే, మీ అందరికి తెలిసింది, అంతకుముందు 10 ఏళ్ల కాలంలో ఏ ఊరిని ఎక్కడ ఒక ఇల్లు అయితే ఇవ్వకపోయి, ఆ కట్టిన నామమాత్రం కట్టినవి కూడా కంప్లీట్ చేయాలి. అవి కూడా వాళ్ళు కట్టినవి డోర్లు లేవు, అద్దాలు లేవు, వైర్ లేదు, స్విచ్లు లేవు. ఇప్పుడు అవన్నీ మనం చేయాలి. మనం ఒదిక్కోమో ఇందిరామిల్లు చేయాలి. ఇందిరామిల్లు చేసేది అదే మెయిన్గా ఇప్పుడు మా టార్గెట్, పెద్ద టాస్క్ అది. ఇప్పుడు ఇది పెండింగ్ ఉన్నది. అంతకుముందు అలాంటిస్ అంతా మాది ఏంది సంగతి అని అడుగుతున్నారు. సరే, మనం 6-7 నెలల కింద కూడా మాట్లాడినాం. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ రావడం, మళ్ళీ తర్వాత ముందు ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇవి ఎప్పుడు కూడా గ్యాప్ దొరకలే. తర్వాత మొన్న అసెంబ్లీ ఇవన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ఆ రోజే మేము చూసినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, హౌసింగ్ మినిస్టర్ గారిని, రెవెన్యూ శాఖ మంత్రి కూడా వారిని అడిగిన భువనగిరి డబుల్ బెడ్రూమ్ సంగతి. ఇక్కడ భువనగిరి జిల్లా కేంద్రం, భువనగిరి హెడ్ క్వార్టర్స్లో 440, ఇక్కడ సింగనగూడెం, మళ్ళీ అట్లే కొండమడుగుల, అట్లే జుబ్లక్పల్లి, పోచంపల్లిలో, బీబీ నగర్లో, అట్లే మళ్ళా రేవన్పల్లి, ముక్తాపూర్ దగ్గర అక్కడ కూడా కొన్ని హౌజెస్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి 660 హౌజెస్ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. సరే, ఆ కాంట్రాక్టర్ కూడా ఆ బిల్లులు, ఆ పాత గవర్నమెంట్ బిల్లులు ఇయ్యాక వెళ్ళిపోయారు. సో ఏ పని సక్రమంగా జరగలే. అప్పుడు అందరికి తెలిసిందే. సరే, ఇప్పుడు అలాట్మెంట్, మరి ఆ ఫండ్స్ కొంత 2.5 crores వచ్చింది. దానికి సంబంధించిన ఏది ముఖ్యంగా వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్కు ఇక్కడ ఉన్న 440 ఇండ్లకు దానికి సంబంధించిన టెండర్లు కూడా శాంక్షన్ చేయించినాం. 6-7 నెలల కింద వచ్చినప్పుడు శ్రీనివాసరెడ్డి గారు శాంక్షన్ చేసిండ్రు. కానీ 2 సార్లు టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్స్ పార్టిసిపేట్ కాలే. ఇది మళ్ళీ మొన్ననో నిన్ననో పిలిచిండ్రు. ఇప్పుడు కాంట్రాక్టర్ రావాలి. పాత కాంట్రాక్టర్ను కూడా ఇప్పుడే మేము మాట్లాడినాం, నేను కలెక్టర్ గారు మాట్లాడినాం. ఇక నువ్వే వచ్చి చెయ్యిది, నువ్వు ఇది చేసిన పేరు అని ఉంటుంది. ఇక మరి సగంలో వదిలిపెట్టి పోతే కాదు, కరెక్ట్ కాదు. ఏ విధంగానైనా బిల్స్ ఇవన్నీ కూడా చేసుకుందాం, తొందరగా కంప్లీట్ చేద్దాం, లబ్ధిదారులకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేద్దామన్నాం. సరే, ఈ బయటనేమో ఈ బిల్డింగ్లకు సంబంధించి రోడ్లు కాలేదు, రోడ్ల వ్యవస్థ కాలేదు. సరే, కొంచెం సిమెంట్ రోడ్స్ అవన్నీ వేసుకోవాలి. డ్రైనేజ్ పెండింగ్ ఉంది, ఎలక్ట్రిసిటీ పెండింగ్ ఉంది, వాట్సాప్ పెండింగ్ ఉంది. సరే, ఇక ఫ్లాట్లలో చూస్తే ఇక వదిలిపెట్టిన ఎట్లుంటుంది, గన్నేళ్ళకి వెళ్ళి లాస్ట్ 2-3 yearsకి వెళ్ళి ఓడి పట్టించుకున్నోడు లేడు. అందులో లోపల మరి డోర్లు విక్కపోయారు, లైట్లు విక్కపోయారు, వైరింగ్ లేదు, ఇవి ఉంటే దాన్ని అంతా ఇప్పుడు సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో యంత్రాంగం అంతా వచ్చింది. దాని మీద ఎస్టిమేషన్స్ వేసుకొని ఆ వైరింగ్ కానీ, డోర్స్కి కానీ, గ్లాసులకు కానీ, అవన్నీ మరి ఆ నల్లాలకు కానీ ఇవన్నీ ఏ విధంగా అవన్నీ రిపేర్ చేసుకుంటే ఎంత ఎస్టిమేషన్ అవుతుందో అంతా కూడా చేసుకొని దానికి సంబంధించిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కార్యక్రమం త్వరగతిన కంప్లీట్ చేసుకొని లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమం చేయాలి. మళ్ళీ అందులో కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, అవి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిజమైన అర్హులకు, నిజమైన పేదవానికి ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగానే ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సరే, అంతకుముందు అలాట్మెంట్ ప్రకారమే పోతూ అందులో ఏమైనా తప్పులు ఉంటే కొన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీని మీద ఈ యొక్క కార్యక్రమం ఎందుకంటే ఇక బాగా పెండింగ్ ఉంటుంది. మేము వచ్చినాక కూడా సరే, ఆ ఫండ్స్ వచ్చి మధ్యలో ఎలక్షన్స్, దీనివల్ల టైం పోయింది. ఇది అతి ముఖ్యమైన కార్యక్రమం భువనగిరిలో కాబట్టి దీన్ని టేకప్ చేస్తూ ఉన్నాం. ఇమీడియట్గా దీనికి ఫండ్స్ వచ్చినాయి. ఈ పాత కాంట్రాక్టర్ని తెలిసిన 2.55 crores ఎలక్ట్రిసిటీ, వాట్సాప్, డ్రైనేజ్ ముందుగా చేస్తూ ఫ్లాట్స్ లోపల మరి కొంత రిపేర్స్ అన్ని చేసుకొని లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఇది ఒకటి సక్సెస్ఫుల్గా అవుతుంది. మరి అట్లే ఇక్కడనే పక్కకు ఇది ఎలివేటెడ్ వాటర్ రిజర్వాయర్స్ ఉన్నాయి. అమృత్ స్కీమ్ కింద అప్పుడు ఇనాగ్రేట్ చేసినాము, ఫౌండేషన్ వేసుకున్నాం. అవి కూడా కంప్లీట్ కావాలి. ఇప్పుడే కాంట్రాక్టర్ తోటి మాట్లాడినాం. మన భువనగిరికి సంబంధించి అక్కడ గన్పూర్ నుంచి 16 కిలోమీటర్ల పైప్ లైన్ అప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా వచ్చి దాన్ని ఫౌండేషన్ వేసారు. ఆ లైన్ కూడా 2-3 నెలలు అయిపోతుంది. ఇప్పుడు మనకు బేసిక్గా ఏంటంటే మిషన్ భగీరథ అన్నారు, అదన్నారు. మనిషికి 100 లీటర్లు ఇవ్వాలి. 40-45 వేలు 50 వేల కోట్లు పెట్టిర్రు. మనిషికి 100 లీటర్లు ఇచ్చే కాడ ఇప్పుడు భువనగిరి నియోజకవర్గం, యాదాద్రిలో మొత్తం కూడా మనిషికి ఒక్కంటికి 40 లీటర్లు కూడా ఇస్తలేరు. 100 లీటర్లు ఎక్కడ, 40 లీటర్లు ఎక్కడ. ఇప్పుడు మనం ఆ పైప్ లైన్ ఆ రోజు ఎవడు పట్టించుకోండి. ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది, సీతాక్క గారు శాంక్షన్ చేశారు, వెంకరెడ్డి గారు ఎంబడి చేయించారు, ఫౌండేషన్ వేసారు. ఈరోజు 100 లీటర్ల నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది మనకు. ఆ పైప్ లైన్ 3-4 నెలలు అయిపోతుంది. సరే, అయిపోతే మరి ఈ లోకల ఇక్కడ భువనగిరి టౌన్లో మనకు 70,000 లీటర్ల కెపాసిటీ ఉన్నాయి ఈ ట్యాంక్స్ గిట్లన్నీ. సో ఇప్పుడు మిగతా ఈ 25,000 లీటర్లకు మనం 6-7 నెలల కింద ఏదైతే ఫౌండేషన్ స్టోన్ వేసినామో
అది కూడా త్వరగతిన కంప్లీట్ చేయాలని కాంట్రాక్టర్ని కూడా ఇప్పుడు అడిగినాం. ఆయన పెద్ద కాంట్రాక్టర్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అని. సో నేను అనుకుంటా ఈ వారంలో దీన్ని ఇవన్నీ కూడా టేకప్ చేసి వాటర్ ప్రాబ్లం అనేది భువనగిరిలో ఉండకుండా చూడాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా చెప్తాం. సో ఇవన్నిటి మీద రివ్యూ పెట్టుకొని ఇవన్నీ చేస్తామని అధికారులు మేమందరం కూడా ఉండి ఇది ఒక ప్రధానమైన టాస్క్ ఉంది. మరి అట్లే అంబేద్కర్ భవన్ కూడా మనకు వచ్చే 14th అంబేద్కర్ గారి జయంతి ఉంది. సరే దానికి కూడా మధ్యలో 3 నెలల కింద కాంట్రాక్టర్ చెప్పినాం. మళ్ళీ ఆయన వెనుక ముందు అయినా ఆయన చేయలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ 3 రోజుల కింద మొదలుపెట్టిండు. మరి 14th వరకు అయితే పని కాదు. సరే అది బట్ ఏదున్నా దాన్ని మంచిగా తీర్చిదిద్దే కార్యక్రమం మేము బాధ్యత తీసుకుంటున్నాం. దానికి సంబంధించి వెంకరెడ్డి గారు అప్పుడు పార్లమెంట్ సభ్యునిగా 60 లక్షలు ఇచ్చారు. నేను రాగానే మనం 40 లక్షలు పెట్టినాం. ఇప్పుడు ఇంకేమైనా షార్ట్ ఫాల్ ఉంటే కూడా పెట్టి అంబేద్కర్ భవన్ కూడా, ఎందుకంటే మంచిగా బైపాస్ మీద ఉంది భువనగిరి హెడ్ క్వార్టర్స్లో. అంబేద్కర్ భవన్ అంటే ఒట్టిగా అది ఒక స్టడీ సర్కిల్గా కూడా యూజ్ అవుతుంది. ఎస్సీలకు బీసీలకు అందరికి కూడా యూజ్ అయ్యే మంచి బిల్డింగ్. దాన్ని గొప్పగా దాన్ని కూడా తీర్చిదిద్దే కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అక్కడికే పోయి మరి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.